హలో గైస్, ఈ రోజు మనం అయితే శ్రీకాళహస్తికి అయితే వచ్చినాము. శ్రీకాళహస్తిలో వచ్చి మహాశివరాత్రి అయితే జరుగుతా ఉంది. ఇక్కడ వచ్చి బస్సెస్ వచ్చి ఇక్కడే ఆపేస్తారు అనమాట. మీరు చూసారు కదా, నా వెనకాల అంతా బస్సెస్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ బస్సెస్ ఇక్కడ ఆపేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే నడుచుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటది. ఆటోస్ లో వెళ్తే 20 రూపీస్ అయితే పడుతుంది. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటది, అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఫ్రీ బస్సెస్ కూడా చూడండి. ఒకవేళ బస్సెస్ లో వస్తే మాత్రం మనం కరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే బస్సెస్ అనమాట. ఇక్కడ తాగిపోతా ఉంటది. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ అయితే కనిపిస్తా ఉన్నది, చూపిస్తాను ఫ్రీ బస్సెస్ ఎక్కడ ఉందో కూడా. ఇదంతా ఫ్రీ బస్సెస్ అనమాట. ఒకవేళ మీరు ఆర్చ్ కాడికి వచ్చేస్తే ఇక్కడైతే ఆటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి నేరుగా ఫ్రీ బస్సెస్ అయితే ఉంటది. ఒక బస్సు అయితే కదా, చాలా బస్సులు అయితే ఉన్నది ఫ్రీ బస్సెస్. చూడండి, ఇది కరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే నేరుగా మనకి టెంపుల్ దగ్గర అయితే దింపేస్తారు అనమాట. ఇదంతా ఫ్రీ బస్సు చూస్తా ఉండండి. యాత్రికులు చాలా మంది వచ్చారు. ఒకటిగా చాలా బస్సెస్ అయితే ఉన్నది, మనకైతే ఏ ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ ఆర్చ్ కాడికి వచ్చేస్తే ఇది స్కూల్ బస్సెస్, ఇది మొత్తం ఫ్రీ బస్ అయితే వేసేసారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉచిత బస్, ఫ్రీ బస్. మనం కూడా ఏదైతే ఫ్రీ బస్ అయితే ఎక్కబోతున్నామో, ఏది ఫుల్ గా ఉంటుందో అదైతే ఎక్కేవాలి. అది ఎక్కేస్తే మనకి వెళ్ళిపోతుంది అనమాట. కరెక్ట్ గా మనకి టెంపుల్ దగ్గర అయితే దింపుతారు. ఓకే, నో ప్రాబ్లం. బస్ మొత్తం ఖాళీగా ఉంది. ఫుల్ అయిపోయిన తర్వాత కరెక్ట్ గా మనల్ని అయితే టెంపుల్ దగ్గర అయితే దింపేస్తారు. మనం వచ్చి లాస్ట్ అయితే కూర్చుంటున్నాము. లాస్ట్ సీట్ కొంచెం కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. ఇదంతా సీట్లు ఫుల్ అయిపోయిన తర్వాత ఈ బస్సు అయితే కదిలేస్తుంది. ఇది కదిలేసిన వెంటనే మళ్ళీ మనకి వెనకైతే ఇంకో బస్సు అయితే ఉంది, దాన్ని కూడా తీసుకొని వస్తారు వెనక కూడా బస్సులు. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఈరోజు ఫుల్ టెంపుల్ దగ్గర మొత్తం అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటుంది. దేవుడికి అయితే ముక్కుంటా అంటారు. వాళ్ళ కోరికల కోసం అన్నదానము, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్స్ అలాగైతే సప్లై చేస్తారు. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా, ఆర్చికాడ నుంచి శ్రీకాళహస్తికి 2 వేవ్స్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చి మెయిన్ ఊర్లో నుంచి అయితే వెళ్తుంది, రెండోది వచ్చి ఇక్కడ ఆర్చ్ ఇక్కడ కట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఓన్ వెహికల్స్ కానీ ఉంటే మీరు ఈ సైడ్ అయితే కట్ అయిపోండి. ఆర్చ్ ఇక్కడ చూపిస్తాను మీకు ఎలానో. అంటే దీంట్లో అంత బాగా కనిపించలేదు, మీకు కనిపిస్తాను. ఇదే ఆర్చ్ అనమాట. అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, అటు సైడ్ నుంచి నేరుగా వెళ్తే లోపల పార్కింగ్ కూడా ఉంటుంది. మనకైతే మెయిన్ లోపల టౌన్ నుంచే వెళ్తున్నారు. ఇటు సైడ్ వెళ్తే మనకేం లాభం అంటే ఇలాగ బ్రిడ్జి సైడ్ వెళ్తే వెళ్ళగలుగుతాము. ఆ రివర్ వ్యూ కరెక్ట్గా స్వర్ణముఖి దగ్గర నేరుగా టెంపుల్ వ్యూ అయితే మనమైతే చూడొచ్చు అనమాట. అట్ట కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అది వచ్చి టూరిస్టులకి చాలా దగ్గర అనమాట. ఒకవేళ మీరు మీరు టెంపుల్ దర్శనం చేసుకునే దానికి వస్తే మీరైతే ఈ వేని అయితే మీరైతే కన్సిడర్ చేయబాకండి. ఎందుకంటే ఇటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. మీరు నేరుగా ఆ సైడ్ షార్ట్ కట్లోకి అయితే వెళ్ళిపోండి. మళ్ళీ మనం బస్ దిగిన తర్వాత ఆ వే కూడా మీకైతే చూపిస్తాను. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నుంచి వస్తే ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. షేర్ ఆటోస్ కూడా ఉంటుంది, 20 రూపీసే. ఇప్పుడు మనల్ని అయితే కరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దింపేశారు అనమాట. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ వచ్చి బయట అయితే అన్నా క్యాంటీన్ అయితే ఉంటుంది, అక్కడే అయితే దింపేస్తారు. ఇక్కడ నుంచి మనం నేరుగా ఫస్ట్ గేట్ సైడ్ అయితే వెళ్తాము. నేరుగా వెళ్ళిపోవచ్చు. నేరుగా వెళ్తే కూడా ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది, కానీ మనం వచ్చి రెండో దారి అయితే తీసుకుంటున్నాము. ఇది వచ్చి షార్ట్ కట్స్ అనమాట. ఇది కరెక్ట్గా ఎట్టంటే మనకి రివర్ వ్యూ లైక్ బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి కాడి నుంచి అయితే మనం అయితే రావచ్చు. అటు సైడ్ దారిని అయితే నేను అవాయిడ్ చేశాను, చూపిస్తాను చూడండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చి స్వర్ణముఖి రివర్ అయితే అంటారు. దీన్ని శ్రీకాళహస్తి హోలీ రివర్, పవిత్రమైన రివర్ కూడా అంటారు. ఇక్కడ నుంచి మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం కూడా అంటారు. ఇది చూడడానికి వ్యూ ఎంత బాగుందో చూడండి. మధ్యలో అంతా రివర్ అనమాట. రివర్కి ఆ పక్క వచ్చి టెంపుల్ అయితే ఉంటుంది. మనం అటు సైడ్ రోడ్ కానీ వెళ్ళుంటే మనకైతే బాగా క్లియర్ అయితే కనిపించుని ఉంటుంది. బ్రిడ్జి మీద నడిచేటప్పుడు కొంచెం అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇది వచ్చి పాత బ్రిడ్జ్ అనమాట. కొత్త బ్రిడ్జ్ వచ్చి ఆ పక్క అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసేసారు. చాలా బాగుంటుంది బ్రిడ్జి వ్యూ నైట్ టైం అయితే. ఫుల్ కార్స్ చూసారు కదా, మీరంతా పార్కింగ్లోనే ఉన్నది కార్లంతా. చాలామంది భక్తులు అయితే వచ్చి ఉన్నారు. ఇలా నడుచుకుంటూ పోతా అంటే బ్రిడ్జిలో ఆ వాటర్ పారుతా అంటే వచ్చే చల్లగాలి మనకి అలా ఆస్వాదిస్తూ ఉందన్నమాట. కొన్ని మూమెంట్స్ ఉంటాయి అలాంటి, అప్పటికప్పుడే మనం అయితే ఎంజాయ్ చేయగలుగుతాము.
ఆ మూమెంట్స్ని అయితే నేను ఇప్పుడైతే క్యాప్చర్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ వ్యూ చూపించడానికే నేను అక్కడి నుంచి నడుచుకొని అయితే వచ్చాను. యాక్చువల్లీ మనం అక్కడి నుంచి నడుచుకొని రావాల్సిన అవసరం లేదు. మనల్ని దింపారు కదా అన్నా క్యాంటీన్, అక్కడ కొంచెం ముందరికి వెళ్తేనే మీరు రైట్ కట్ అవుతానే టెంపుల్ అయితే కనిపిస్తుంది. కాకపోతే నేను మీకు ఈ వ్యూ కోసం మెయిన్ వ్యూ మనం ఎందుకు వచ్చామంటే మధ్యలో రివర్ కనిపిస్తుంది, ఆ పక్క టెంపుల్ అయితే ఉంటుంది శ్రీకాళహస్తి టెంపుల్, ఈ పక్క వచ్చి మనమైతే ఉంటాము. నాకు నిన్నే అనిపించింది ఈ వ్యూ ఎలా అయినా మనం అయితే క్యాప్చర్ చేయాలనేసి. అందుకే ఈ వ్యూ మాత్రం ఎంత కష్టమైనా పర్లేదు, తగ్గేదే లేదు. ఇక్కడికి రావడం, వీడియో షూట్ చేయడం మీకైతే చూపిస్తున్నాను. నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో చాలామంది భక్తులు శ్రీకాళహస్తికి అయితే రావాలనుకుంటారు. వాళ్ళకైతే కొద్దిగా పనులు అయితే ఉంటుంది ఆ బిజీ వర్క్లో, ఒకవేళ కాళహస్తి దూరంగా కూడా ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. మీరేం బాధపడబాకండి, మీ కోరిక నేనైతే నెరవేరుస్తాను. మీరు నన్ను తమ్ముడిగా అన్నా అనుకోండి, అన్నగా అన్నా అనుకోండి, కొడుకుగా అన్నా అనుకోండి, లేదంటే మనవడిగా అన్నా అనుకోండి, లేదంటే ఒక ఫ్రెండ్గా అన్నా అనుకొని చూడండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితేనే షేర్ చేయండి. ఇక్కడి నుంచి కరెక్ట్గా కనిపిస్తుంది. మనము ఆ రోడ్ అంతా నడుచుకొని వచ్చిన తర్వాత ఇది ఇంకో బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కి ముందర చూస్తే టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇది వచ్చి థర్డ్ గేట్ అనమాట. ఇంతకుముందు మనం నడిచింది ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వచ్చాము. ఇక్కడి నుంచి నడుచుకొని నేరుగా ఇది వచ్చి థర్డ్ గేట్ అనమాట. థర్డ్ గేట్ వచ్చి జల వినాయకుడు అని అయితే అంటారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే 4 hours అయితే పడుతుంది ఈజీగా, 4 to 5 hours. అదే మనకు కానీ టోకెన్ ఉంటే మనకి ఇక్కడ విఐపి దర్శనం అనుకోండి, ఈ రోజు వరకే 200 rupees అయితే అమ్ముతా అన్నారు. అది కూడా దొరకడం చాలా కష్టమే అనమాట. చాలామంది భక్తులు మార్నింగే తీసుకునేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ వచ్చి కళ్యాణ కట్ట అయితే ఉన్నది. అది కూడా ఒకసారి వెళ్ళేసి చూడేసి ఇక్కడ కావాలైతే ఈ చుట్టూ తలనీలాలు తీయబడిన కళ్యాణ కట్ట. ఏం చేస్తున్నాం చనిపోయిన గైస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి తలనీలాలు ఒకటే కాదు, పిండాలు కూడా పెడుతున్నారంట. ఇక్కడ ఒక అన్నను అయితే అడిగాను, చెప్పారు ఇక్కడ స్నానాలు కూడా ఉంది. లాస్ట్ అయితే స్నానాలు వస్తాయి, ముందు కూడా కొట్టుకుంటున్నారు ఇక్కడే. గుండు కొట్టుకొని ఇక్కడే తలస్నానాలు అయితే చేసుకునేసి దేవుడిని దర్శనం అయితే చేసుకుంటా అన్నారు. ఈ సైడ్ అయితే గుండు కొడుతున్నారు, ఇక్కడ వచ్చి స్నానాలు అయితే చేసుకుంటా అన్నారు. చూడండి, స్నానాలు చేసుకొని నేరుగా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కొంతమంది మన ఇంట్లో వాళ్ళు చనిపోయింటే, పెద్దవాళ్ళు కానీ అమ్మా నాన్న కానీ చనిపోయింటే ఇక్కడైతే పిండం పెట్టి ఈ వాటర్లో అయితే వదిలేస్తున్నారు అనమాట. తను చూడండి, ఆ లాస్ట్ కూడా ఉన్నట్టుగా ఉన్నది. టెంపుల్ లోపల కూడా కొడతారు, కొంతమందికి తెలియదేమో, బయట అయితే కొట్టుకుంటున్నారు. ఈరోజు ఉందో లేదో యంగ్ ఎంప్లాయీ సోషల్ సర్వీసెస్ అనేసి ఇక్కడైతే ఫుడ్ పెడతా అన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయినట్టు అనుకుంటున్నా. ఎన్ని గంటలకు పెడతారు అంటే, ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారా? ఓకే ఓకే, ఎవ్రీ శివరాత్రికి మీరు ఇక్కడే స్టార్ట్ చేస్తారా? ఓకే, ఇక్కడైతే ఎవ్రీ శివరాత్రికి అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది భక్తులకి అయితే ఇక్కడైతే వీళ్ళైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు.
ఇక్కడైతే వచ్చిన భక్తులకి వీళ్ళైతే సర్వీస్ అయితే చేస్తున్నారు, ఫ్రీ సర్వీసు. యంగ్ ఎంప్లాయీ సోషల్ సర్వీస్ శ్రీకాళహస్తి అయితే ఉన్నారు. ఇక్కడ చాలా మంది సోషల్ వర్కర్స్ అయితే వచ్చారు. వీళ్ళంతా మొత్తం మీరందరూ మొత్తం ఎంతమందినా? 200 మంది ఉంటారా? ఎవ్రీ శివరాత్రికి అయితే వీళ్ళైతే ఇక్కడైతే భక్తులకైతే ఫ్రీగా అయితే అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. టెంపుల్ థర్డ్ గేట్కి ఆపోజిట్ ఈ సేవ అయితే జరుగుతుంది. ఈ క్రౌడ్ ఫుల్గా అయితే ఉన్నారు. లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉన్నారు. కాలిపొడుగు, కాల అంటే సర్పము, అస్థి అంటే ఏమి, ఆ ముగ్గురి కలయికి శ్రీకాళహస్తి అనేది తెలుస్తుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అంటారన్నమాట. టెంపుల్ గోపురం ఇది చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఒక స్టేజ్ అయితే వేశారు. ఈ స్టేజ్ ఏం చేస్తున్నారంటే డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు, భరతనాట్యము, కూచిపూడి. ఎట్టో మనకైతే ఈరోజు అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కలిశారనమాట. ఎట్టో మన ఛానల్ ఎవరు బయట వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మన ఊళ్ళో మనకైతే సపోర్ట్ చేయట్లేదు. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఈ లాస్ట్ నుంచి చూడండి, లాస్ట్ వరకు అయితే ఉన్నారు. సోమేశ్వరి, మీరు ఎవ్రీ శివరాత్రికి ఇక్కడే వస్తారా లేకపోతే 15 ఇయర్స్? వీళ్ళంతా మీ స్టూడెంట్సేనా? అవును, ఓకే, థ్యాంక్స్. చూసారు కదా, మేడం అయితే మాట్లాడారు. వీళ్ళంతా ఇక్కడ వీళ్ళ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళ డ్యాన్స్ అయిందా లేదా ఒకసారి? వీళ్ళ డ్యాన్స్ అయిపోయిందమ్మా. 10:30కి అయితే వీళ్ళ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మేడం గారు వచ్చి నాకు మీతో మాట్లాడారు కదా, వీళ్ళు వచ్చి మేకప్ ఆర్టిస్ట్ అనమాట. మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. మేడం వచ్చి డ్యాన్స్ మాస్టర్. మేడం మీ పేరు? మీదే ఊరు మేడం? శ్రీకాళహస్తి. వీళ్ళంతా మీ స్టూడెంట్సేనా? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా మీరు డ్యాన్స్ నేర్పిస్తారు? మీరు ఏమేమి నేర్పిస్తారు మేడం? భరతనాట్యం. మీకు ఇక్కడ ఏమన్నా లైక్ ఏమన్నా స్టూడియో ఏమన్నా ఉందా నేర్పించేదానికి? మీ అడ్రస్ స్టూడియో ఏమన్నా ఉందా పిల్లకాయలకు నేర్పించేదానికి? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. అలాగే మీ స్టూడెంట్స్ డ్యాన్స్ వచ్చి ఇంకొక 10:30కి అయితే మేడం గారు చెప్పారు. అది కూడా షూట్ చేసి నేను వీడియో మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మనం డ్యాన్స్ చూసే టైంలో ఏం జరిగిందంటే దేవుడు ఊరేగింపు అయితే అయిపోయింది. మనమైతే మిస్ చేసుకున్నాము. పర్లేదు, ఏం దొంగలు జోబి దొంగలు ఉంటారు, జాగ్రత్త అనేసి మనకైతే హెచ్చరిక అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఉంటారు ఇటువంటి గుంపులో ఎక్కడో కొట్ట మనకు తెలియకుండానే మన పర్స్ కానీ ఫోన్ కానీ ఎత్తేస్తూ ఉంటారు. కొంచెం చూసి అయితే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నడిచేదానికి కష్టం అంటే ఈ రోడ్లలో మన బైకులు, ఆటోలు కష్టమే. మనమైతే గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము. డ్రమ్ సౌండ్ అయితే మీకు వినిపిస్తామని అనుకుంటున్నా. మనం ఎలాగైనా బయటకి అయితే వెళ్ళిపోవాలి. బయట ఏం జరుగుతుంది? దేవుడు ఏమైనా వస్తున్నారా? కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం.
దేవుని ఇక్కడైతే తీసుకొని వస్తారేమో, అందుకే ఇక్కడంతా దారాలతో వేసి ఫుల్ సెక్యూరిటీ అయితే టైట్ అయితే చేస్తున్నారు. ఇదే వచ్చి మనకి మెయిన్ గేట్ అనమాట, ఫస్ట్ గేటు. ఇది వచ్చి రథము, రేపు రథం అనమాట. కోనేరులో తెప్పోత్సవం కూడా జరుగుతుంది, అదంతా రేపు జరుగుతూ ఉంటుంది. ఇంకా దేవుడు రాలేదా? నేనైతే ఇప్పుడైతే మీకైతే దేవుడిని అయితే చూపిస్తాను. దండం పెట్టుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా దేవుడికి అయితే చెప్పండి, నెరవేరుస్తారు. స్వామి అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా జీవించు స్వామి. చూస్తున్నా ఇది వచ్చి రథం అనమాట. 27th రేపే రథము. ఒకవేళ ఈ వీడియో కానీ మీరు కానీ బాగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే, షేర్ చేస్తే రేపు మనము రథం దగ్గర వీడియో అయితే షూట్ చేస్తాము, మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేద్దాం. అనుకున్నాను, కాకపోతే ఇది థర్మాకోల్ ఏమైనా చేస్తుంటారేమో, చూద్దాం. మీ అందరి డౌట్ నేనైతే తీరేస్తాను. శ్రీకాళహస్తిలో దర్శనానికి పంపిస్తారా లేదా ఈ టైంలో అంటే కదా. కానీ ఫ్రీ దర్శనం ఉంటే ఎంత సమయం పడుతుంది, అలాగే ఒకవేళ 200 రూపీస్ దర్శనం ఉంటే ఎంత సమయం పడుతుంది? పిలిచారా? दर्शन स्ट्राइट है, हाँ, बट वीआईपी दर्शन टिकट है 200 रुपीस, नॉर्मल दर्शन फ्री में ज़्यादा क्राउड है, स्ट्राइट है. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీ దర్శనం అయితే జరుగుతుంది, కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటారు, కొంచెం చూసుకోండి, శివరాత్రి కాబట్టి. అదే 200 రూపీస్ దర్శనం అయితే మనకైతే కొంచెం ఫ్రీగా అయితే ఉంటుంది. దాంతో క్రౌడ్ పోల్చుకుంటే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళైతే అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తా అన్నారు, వెజిటేబుల్ రైస్. ఇది వచ్చి దేవస్థానం స్టాఫ్ వాళ్ళు అనుకుంటున్నాను. ఇది వచ్చి ఫస్ట్ గేట్ నుంచి అనమాట. ఇది వాటర్ అయితే తాగండి ఇది. సార్ ఇప్పుడు ఫ్రీ దర్శనం 200 రూపీస్ టోకెన్ ఎక్కడ దొరుకుతుంది? లైన్ లేదు సార్, లైన్ లోపలే సార్. లైన్ లోపలే సార్. ఈవినింగ్ వరకు ఇస్తారా? ఈవినింగ్ వరకు ఇస్తారా? ఈవినింగ్ వరకు అయితే 200 రూపీస్ టోకన్స్ అయితే 200 రూపీస్ టోకన్స్ ఈవినింగ్ వరకు అయితే ఇస్తున్నారంట. ఇదే ఒక మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. నేరుగా లైన్లోకి అయితే వెళ్ళిపోతాను. ఈ లైన్కి వెళ్ళాలంటే ఇది ఒక పెద్ద క్యూగానే ఉన్నది. ఇది వచ్చి గోపురం ఉంది కదా, గోపురంకి ఆపోజిట్ ఒక రూట్ అయితే ఉంది. ఆ రూట్లో అయితే వెళ్తా ఉన్నాను. ఫ్రీ దర్శనం అయితే కనిపించింది గాయ్స్, చూపిస్తాను ఫ్రీ దర్శనం కూడా ఎక్కడుందో.
చాలా సేపటి తర్వాత మనకైతే ఫ్రీ దర్శనం అయితే లైన్ అయితే కనిపించింది. లైన్స్ అయితే ఉంది. లాస్ట్ కాడి నుంచి అంటే తిరుక్కొని రావాలి. తిరుక్కొని వస్తే నేరుగా ఫస్ట్ గేట్ ఇందాక ఎంటర్ అయ్యాం కదా, ఆ సైడ్ అయితే వస్తుంది. ఫస్ట్ గేట్ కాడికి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ₹200 టోకన్స్ ఎక్కడ ఇస్తారు నా? ₹200 టోకన్ ముందర. ఓకే థ్యాంక్స్ నా. ₹200 టోకన్స్ ఇక్కడ ఇటు సైడ్ ఇస్తా ఉన్నారు. ఫ్రీ దర్శన్ కూడా ఇదే. ఫ్రీ దర్శన్కి ₹200 టోకెన్కి ఏంటంటే కొంచెం లైన్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఒక 1 hour 2 hours అయితే చూసుకోండి. బాగున్నాను మీరు. ఓకే ఇదంతా తీస్తాను. ఇది వచ్చి బ్యాగ్స్ కౌంటర్. మన బ్యాగ్లు అంతా ఇక్కడే పెట్టేవాళ్ళు అనమాట. సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. అందుకే మనం అయితే లోపలికి అయితే అలో చేయలేదు. మొబైల్తో షూట్ చేసే లోపలికి అయితే అలో లేదు. కొంచెం ముందర వరకన్నా తీద్దాం అనుకున్నాను మీకోసము, కాకపోతే అలో లేదు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళకి ఒక అదృష్టం మహాభాగ్యం అయితే కలుగుతుంది. శివరాత్రి రోజు దర్శనం దొరుకుతుందంటే అదొక అదృష్టం అని అయితే నేనైతే చెప్తాను. కరుంగలి మాల టెంపుల్కి ఆపోజిట్ మాలలు అయితే అమ్ముతున్నారు. కుంకాలు అవన్నీ కరుంగలి మాల ఇక్కడ కూడా అమ్ముతా ఉన్నారు. నేను వేసుకున్నాను కదా, ఇది వచ్చి కరుంగలి మాల అనమాట. ఇది వచ్చి మనం చెన్నైలో అయితే తీసుకున్నాము ఆన్లైన్లో. ఇది వచ్చి ఒరిజినల్ అనమాట. గ్యాస్ గోపురం కట్టినప్పటి నుంచి అయితే మనమైతే లోపలికి అయితే వెళ్ళలేదు. ఇప్పటి నుంచే వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నాను, కాకపోతే వెళ్ళలేకపోయాను. ఈరోజు అయితే వెళ్తాను. చల్లగా ఉంది పక్క. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఫోటోషూట్స్ కూడా ఇక్కడ చాలానే జరుగుతూ ఉంది. మీకు ఇంత చూపించాను కదా డ్యాన్స్ ప్రోగ్రాము, ఇక్కడే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ బేర్వేరు సత్రం ఉంది కదా, బేర్వేరు సత్రం ఇక్కడ నుంచి ఇక్కడ బేర్వేరు కళ్యాణ మండపం అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ శివరాత్రికి అయితే ఈ బేర్వేరు కళ్యాణ మండపంలో ఫ్రీగా అయితే ఫుడ్ అయితే పెడతా ఉన్నారు. శివరాత్రికి ఎంతోమంది యాత్రికులు టూరిస్టులు ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ అయితే తింటారు. ఇంకొక ½ hourలో అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా మేమైతే తిన్నాము. ఫుడ్ కూడా ఎలాగుంటుంది అంటే మన ఇంట్లో చేసుకున్నట్టు అయితే ఉంటుంది. ఫుడ్ ఒక ఐటమ్ అయితే బెటర్. వీళ్ళు 4-5 రకాల ఐటమ్స్ అయితే పెడతా ఉంటారు. ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు, యాత్రికులు అయితే వచ్చారు. చూడండి ఇంకొక కొద్దిసేపట్లో అయితే ఇదంతా ఫుల్ అయితే అయిపోతుంది అనమాట. మనం కిందైనా తినొచ్చు, పైన కూడా తినొచ్చు. ఫస్ట్ వచ్చి మనం హ్యాండ్ వాష్ అయితే చేసుకుందాము. హ్యాండ్ వాష్ వచ్చి ఇక్కడే ఉంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము. పైకి కానీ ఉంటే పైన కూడా అయితే తిన్నాము. పైన వచ్చి 2nd ఫ్లోర్లో అయితే పెడతా ఉన్నారు. మనం ఇప్పుడు వచ్చి 2nd ఫ్లోర్కి అయితే వెళ్తాము. ఇది వచ్చి పెళ్లి మండపం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఫంక్షన్ హాల్ వచ్చి ఇదనమాట. మ్యారేజెస్ అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు. లోపల డైనింగ్ వచ్చి పైన ఉంటుంది. పైన కూడా బఫే సిస్టమ్ అయితే పెట్టున్నారు. కొంతమందికి పైన కూడా తెలియదు కదా, అందుకనేసి మనం వచ్చి పైకి అయితే వచ్చినాము. ఆల్రెడీ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు.
ఏమేమి పెడుతున్నారంటే పాయసం ఒకటి పెడుతున్నారు, వడ ఒకటి, లడ్డు ఒకటి, అప్పలం పెడుతున్నారు, గోంగూర పచ్చడి, అలాగే ఉల్లగడ్డ కర్రీ, క్యారెట్ గోజు, వైట్ రైస్, అందులో పొడి నెయ్యి అయితే వేస్తున్నారు. ఇంకా ఇక్కడ సాంబారు, రసము, మజ్జిగ అయితే ఉన్నారు. చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి అయితే తింటా ఉన్నారు. ఏదో పెళ్లి భోజనం పెడుతున్నారు, అలాగైతే పెడతా ఉన్నారు. లాస్ట్ టైం వచ్చి మనమైతే కింద అయితే తిన్నాము, ఈసారి వచ్చి అయితే మనమైతే పైన అయితే తింటా ఉన్నాము. నెయ్యి కూడా ఎవరు పెడతారు గైస్?